వెల్కమ్ టు కీటాక్స్. మీడియా విషయంలో బీఆర్ఎస్ ఎందుకు ఇంత భగ్గుమంటోంది? చాలా దూకుడైన ప్రకటనలు, హెచ్చరికలు ఎందుకు చేస్తోంది? తెలంగాణ రాజకీయంలో ఫోకస్ అంతా ఉన్నట్టుండి మీడియా మీదకి ఎందుకు మారింది? మీడియా సంస్థలు అనుసరిస్తున్న వైఖరి ఎలా ఉంది? రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా చూద్దాం, అప్పుడే వాస్తవాలు తెలుస్తాయి. ఈనాడు లాంటి సంస్థలో మొదలై ఆంధ్రజ్యోతి లాంటి సంస్థల్లో నెక్స్ట్ టు మేనేజ్మెంట్ పనిచేసిన జర్నలిస్ట్గా నా వ్యక్తిగత అబ్జర్వేషన్స్ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఇది కేవలం తెలంగాణకు మాత్రమే సంబంధించింది కాదు. ఆంధ్ర రాజకీయాల్లో ఆల్రెడీ వేడి రాజుకున్న టాపిక్ ఇప్పుడు తెలంగాణకి తగిలింది అంతే. అందుకోసమే ఇది రెండు రాష్ట్రాలకి సంబంధించిన విషయం. దిస్ ఈజ్ కీటాక్స్. మీడియా అనేది మామూలుగా ఎక్కడైనా ఏం జరిగింది అనే వార్తలు అందించడంతో పాటు ఎలా జరిగింది అనేది చెప్పటము, ఆ ప్రభావం భవిష్యత్తు మీద, జన జీవితాల మీద ఎలా ఉంటుంది అనేది విశ్లేషించటం అనే పని చేస్తుంది ఎక్కడైనా. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అందుకు భిన్నంగా రాజకీయ ఎజెండాలు డిసైడ్ చేయడము, ఏ పార్టీ ఏం చేయాలి, ఏ ప్రభుత్వం ఎలాంటి వైఖరి తీసుకోవాలి అనేది డిక్టేట్ చేయడానికి మీడియా సంస్థలు స్థాయికి మించి ప్రయత్నం చేయడం అనేది మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా 2014 తర్వాత ఈ ధోరణి అనేది మరీ బాహాటంగా బయటపడుతూ ఉంది. ఏపీలో అయితే ప్రభుత్వం ఏం చేయాలో, ఏం చేస్తే రాజకీయంగా లాభం ఉంటుందో మీడియానే రాసేస్తూ ఉంటుంది ముందు రోజే, హెడ్డింగ్లు పెట్టి బ్యానర్లు కట్టి. అలాగే ప్రత్యర్థి పార్టీకి, వైసీపీకి ఎలా ముక్తాడు వేయాలో, కట్టడి చేయాలో కూడా రాస్తూ ఉంటుంది. అలాగే సొంత పార్టీ కార్యకర్తలని అక్కడ ముఖ్యమంత్రి ఎలా అక్కడికి తీసుకోవాలి అనేది కూడా మీడియానే చెప్పడం అనేది ఏపీలో కనబడుతూ ఉంది. అంటే వార్తలకి, వ్యక్తిగతాలకి, రాజకీయ ఎజెండాలకి అసలు ఎక్కడా కూడా మధ్యలో బ్యారికేడ్ అనేది లేదు, విభజన రేఖ అనేది లేదు. అదే సంస్థలు తెలంగాణలో రేవంత్ ప్రభుత్వానికి అనుకూలంగా రాజకీయ ఎజెండా విషయం డిసైడ్ చేస్తాం మేము అనేటట్టుగా ప్రవర్తించడం అనే ధోరణి ఇప్పుడిప్పుడే బయటపడుతూ ఉంది. అందుకోసమే బీఆర్ఎస్ భగ్గుమంటోంది, ఘాటుగా రియాక్ట్ అవుతూ ఉంది. చాలా మంది ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న తీరుని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నారు. మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడరా, ఎందుకుంటాడరా చూశారుగా. అయితే ఇలాంటి ధోరణి ఇప్పుడే వచ్చింది కాదు, తెలంగాణలో కూడా ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రకటనలు చాలా వచ్చినాయి. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు. కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు అంతే. బీఆర్ఎస్ ఇంత సీరియస్ గా రియాక్ట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, అధికారంలో ఉన్న రేవంత్ అన్ని వైపుల నుంచి ముట్టడి ప్రయత్నాలు ముమ్మరం చేయడం అనేది మొదటి కారణం అయితే, రెండోది ఏపీలో వైఎస్ఆర్సీపీ విషయంలో మీడియా ఎలాగైతే చుట్టూ కంచె వేసి రాజకీయంగా దిగ్బంధించడానికి, జగన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందో, అలాంటి ప్రయత్నాలు గనక తెలంగాణలో బీఆర్ఎస్ విషయంలో చేయాలనుకుంటే మేము అలాంటి ఎత్తుగడలు సాగనివ్వబోం అనే హెచ్చరిక చేయాలనేది బీఆర్ఎస్ వ్యూహం. అందుకోసమే నేరుగా కొన్ని సంస్థల పేర్లు ప్రస్తావించడము, ఫలానా విషయంలో మేము తేల్చుకుంటాం అని హెచ్చరికలు చేయడం కూడా కనపడుతూ ఉంది. ఇక్కడ ఇలాంటి ఫ్రిక్షన్ రావడానికి కవ్వింపులు, కాలు దువ్వటాలు అనేది రెండు వైపుల నుంచి ఉన్నాయి. మరీ ముఖ్యంగా నిర్మాణాత్మకంగా జనం గొంతుకగా ఉండాల్సిన మీడియా కొన్ని జెండాలు మోయడానికి అలవాటు పడితే, కొన్ని ఎజెండాల కోసం మాత్రమే పనిచేస్తే ఇలాంటి పరిస్థితులు వచ్చేందుకు ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. 1-2 మీడియా సంస్థలు రాజకీయ ఎజెండాతో నేరుగా పనిచేయడం అనేది ఏపీ చూస్తూ ఉంది. తమ భవిష్యత్తుని ఇదే ధోరణి బాధిస్తోంది అని మదనపడుతూ ఉంది. అలాంటి పరిస్థితి తెలంగాణకి రాకూడదు అని అనుకుంటే గనక ఖచ్చితంగా విజిలెంట్గా ఉండటము, నిర్మాణాత్మకంగా రెస్పాండ్ అవ్వడము, ఆలోచనాత్మక ధోరణి పెరగడము అనేది అవసరం. బీఆర్ఎస్ ఆక్రోశానికి అర్థం ఉంది అని అంటారా? లేదంటే గనక మీడియా రాజకీయాల్లో నేరుగా జోక్యం చేసుకుని మౌత్ పీస్ కావడం వల్ల ఇలాంటి పరిస్థితి ప్రబలింది అని చెప్తారా? మీ అభిప్రాయం ఏంటి? దిస్ ఈజ్ కీటాక్స్.